మనసులో కలిగే ప్రేమ కూడా నీలా అందంగానే ఉంటుంది. కానీ ఆ ప్రేమకి తెలియదు పైన కనిపించే అందానికి ముళ్ళుంటాయని, దాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తే గుచ్చుకుంటాయని. పైకి కనిపించేది అబద్ధం అని చెప్తున్నా టిప్పు వినడం లేదు. తను బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంతు చిక్కని ప్రశ్నకు జవాబు ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. తీసుకోండి అత్తయ్య. అత్తయ్య గారు, వెళ్ళిన పని ఏమైంది? డబ్బులు సర్దుబాటు అయ్యాయా? అత్తయ్య గారు, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? పెళ్లివారు నువ్వాగు. గాయత్రి, నువ్వు చెప్పు. అది అత్తయ్య గారు, టిప్పు. త్రిపుర ఎక్కడా? గదిలో ఉంది అత్తయ్య గారు. భోజనం చేసిందా? అలిగి తలుపేసుకుంది. పిలుస్తున్నా పలకడం లేదు. ఏమైంది మళ్ళీ? ఏం లేదత్తయ్య, చిన్న కారణానికి మొహం మార్చేస్తుంది. పొద్దున వంటగదిలోకి వచ్చి కాఫీ అడిగింది. నువ్వే కాఫీ పెట్టే వయసుకొచ్చావు, ఇంకా అడుగుతావేంటి అన్నాను. అంతే, మొహం ఇంత చేసుకొని వెళ్ళిపోయింది. ఈ మధ్య తను మరీ పెంకిగా తయారవుతుంది. మొండితనం ఎక్కువైపోతుంది. తన పంతమే నెగ్గాలనుకుంటుంది. తననుకున్నదే జరగాలనుకుంటుంది. మాట్లాడితే పక్కింటికి వెళ్ళాలి అంటుంది. వద్దంటే అలగడాలు, గదిలోకెళ్ళి తలుపులేసుకోటాలు. ఇలా అయితే ఎలా అత్తయ్య గారు? ఇప్పుడు ఏమైందని అంతగా బాధపడిపోతున్నావు అక్క? త్రిపుర సంగతి తెలిసిందేగా. పెళ్ళయ్యాక వాళ్లే తెలుసుకుంటారులే. ఏ ఊరికే చేసుకుంటున్నారా? కోటి తీసుకోవట్లే? సర్దుకుపోవాలి కదా మరి. ఊరికే ఇస్తావా కోటి? అక్క, నేనంటున్నానని కాదు గాని త్రిపురని మరీ పంజరంలో చిలకలా ఉంచకండి. ఎప్పుడు లేనిది కొత్త అలవాట్లు చేసుకోవద్దు. మునిపట్ల స్వేచ్ఛనివ్వండి, సంతోషంగా ఉంటుంది. అయినా త్రిపుర అడిగిన దాంట్లో తప్పే ఉంది. స్నేహితురాలింటికేగా వెళ్తానంది. ఎవరితో అయినా లేచిపోతానందా? లేదుగా. ప్రమీలా, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,